ఏం చేస్తారు, ఎంత చేస్తారు? పాక్కి వాళ్ళకి చెప్తే అర్థం కాలేదు, వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగిలితే కానీ అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇప్పటికే అమెరికా వాళ్ళకి అంటే పాక్ పరిస్థితిని గమనిస్తూ ఉంది. ఒకవైపు వాళ్ళు చైనాతో ఇంటర్నల్గా వాళ్ళు వ్యవహారం నడుపుతూ ఉన్నారు. వాళ్ళు చైనాకి అమెరికాకి మధ్య గ్యాప్ ఏర్పడింది. చైనా పరోక్షంగా మద్దతు ఇస్తుంది తప్ప ప్రత్యక్షంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా కనుక అలాంటి పరిస్థితి తీసుకొస్తే చైనాకి సంబంధించినటువంటి హైయెస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం ఇండియాలోనే అమ్ముడయ్యేది. చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ అని అంటే వాళ్ళ స్టెప్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఇవన్నీ కూడా కొంత పాకు చేస్తున్నటువంటి చర్యలకి వాళ్ళు పరోక్షంగా మద్దతు ఇవ్వటం తప్ప ప్రత్యక్షంగా వచ్చి నిలబడేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరు కూడా చేయదు. ఎందుకంటే తప్పు వాళ్ళ వైపున ఉంది. వాళ్ళు చేసినటువంటి దాని తప్పుకి స్టెప్ మన వాళ్ళు ముందుకేస్తున్నారు. కాబట్టి ఇక అందుకని ఈరోజు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మేము దీంట్లో ఎవరికి మేము మద్దతు తెలియజేయం, మేము ఈ విషయంలో సైలెంట్గా ఉంటామని చెప్పని వాళ్ళు చెప్పటం కూడా వాళ్ళకి. అజిత్ గారు, వంశీ గారు, వంశీ గారు, పాకిస్తాన్ ఈరోజు మొత్తం మీద రెండు విషయాల్లో మొత్తం కూడా పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది వంశీ గారు. ఒకవైపు IMF సమావేశాలు జరుగుతుండగా IMF లో మొత్తం మీద కూడా కోరుకుంటోంది పాక్ $7 మిలియన్ల బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తేనే పాక్ ఈ రోజు నిలబడుతుంది, యుద్ధము ఇవన్నీ పక్కన పెడితే. అలాంటిది ఈ రోజు నేరుగా భారతదేశం మీద వచ్చి దాడి చేస్తూ ఒక యుద్ధం చేసే ఒక దేశానికి బెయిల్అవుట్ ప్యాకేజ్ అన్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు వంశీ గారు. ఎందుకంటే ఎవరైనా ఇవ్వాలంటే కనీసం వీళ్ళు కష్టపడి మళ్ళీ తీరుస్తారన్న ఇది రావాలి. కానీ ఈరోజు యుద్ధం సమయంలో బెయిల్అవుట్ ప్యాకేజ్కి ఎవరు కూడా ముందుకు రారు. అందులో అనేక దేశాలు ఎవరు కూడా పాకిస్తాన్కి ఇవ్వమని సిఫార్సు చేయవు. అమెరికా కూడా చెప్పింది కదా వంశీ గారు, మేము సిఫార్సు చెయ్యము అని. ఇండియా ఒకవైపు పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వద్దు అని చెప్పి డిమాండ్ చేస్తోంది వంశీ గారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పూర్తి స్థాయిలో కష్టాల్లో అక్కడ ఈవెన్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం అన్నీ కూడా అప్పులు ఉన్నాయి. బయట దేశాలకు సంబంధించి దాదాపు ఒకవేళ $7 మిలియన్ల బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చినా $7.2 మిలియన్స్ అప్పులు తీర్చాల్సిన అప్పులు పాకిస్తాన్కు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు పాకిస్తాన్ అత్యంత సంయమనంతో చాలా శాంతి సందేశం పంపి మరీ బెయిల్అవుట్ ప్యాకేజ్ తీసుకోవాల్సిన పాకిస్తాన్ ఈరోజు ఇండియా మీద దాడి చేసి తన గొయ్యి తనే దవ్వుకుంది వంశీ గారు. ఇండియా మీద దాడితోటి రెండు అంశాల్లో పాకిస్తాన్ తీవ్రంగా కోలుకోలేని దెబ్బతింటోంది. ఒకటి, ఈ బెయిల్అవుట్ ప్యాకేజ్ IMF సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బెయిల్అవుట్ ఖచ్చితంగా పాకిస్తాన్ పొందే అవకాశం లేదు. ఒకవైపు బలూచిస్తాన్లో తీవ్రమైన ఒక స్వతంత్ర కాంక్ష వంశీ గారు. 77 సంవత్సరాలుగా 1948 నుంచి బెలూచిస్తాన్ ఆ రోజు మేము ఇండియాలో కలుస్తామని చెప్పాడు బెలూచిస్తాన్ రాజు. అయితే మళ్ళీ అంత దూరం నుంచి సైన్యాన్ని ఇదంతా మనకి వ్యయం, అప్పటికే దేశం గాయపడి ఉంది అని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నిరాకరించారంట వంశీ గారు. ఆ నేపథ్యంలోనే బెలూచిస్తాన్ బలవంతంగా పాకిస్తాన్లో కలిసింది. అప్పటి నుంచి వాళ్ళు స్వతంత్ర కాంక్ష ఉంది. దాంతోపాటు ఆ రాష్ట్రాన్ని ఒక డస్ట్బిన్గా పాకిస్తాన్ వాడుతోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో రకరకాల మతాలు సేమ్ ఇండియా లాగే ఉంటుంది ఆ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో పూర్తిగా జనాన్ని దాదాపు 3.5 లక్షల మంది జనాన్ని హత్య చేసిందంట వంశీ గారు పాకిస్తాన్ను. అలాంటి టైంలో వాళ్ళు చాలా వీరోచితంగా పోరాడుతున్నారు బెలూచిస్తాన్ స్వతంత్ర యోధులు. వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఉదయం వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు వంశీ గారు. ప్రకటించుకోవడంతో పాటు UN అదేవిధంగా భారతదేశాన్ని మమ్మల్ని గుర్తించండి, న్యూఢిల్లీలో మా ఎంబసీని మేము పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. అంటే ఒకవైపు బెలూచిస్తాన్ స్వాతంత్రం, దాదాపు అటువైపేమో అసలు ఆర్థికంగా పాకిస్తాన్ నిలదొక్కుకోలేని పరిస్థితి. రెండు వైపులుగా అంటే దేశం ముక్కలయ్యే పరిస్థితి, ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి. ఈ రెండు కూడా పాకిస్తాన్ నిన్న ఏదైతే ముందుకొచ్చి మొత్తం భారతదేశ జనావాసాల మీద డ్రోన్లు విసిరేసిందో ఆ డ్రోన్లు పాకిస్తాన్ పూర్తిగా తన మీద తాను విసిరేసుకున్నట్లుగా భావించాలి వంశీ గారు. ఓకే, నైస్ గారు, రైట్గా